నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనలో 118, 22 వాక్యం చదువుకుంటున్నాము. ఇల్లు కట్టువారు నిశ్చయించిన రాయి మూలకు తలరాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసుతో ప్రాచిత గ్రంథంలో మనం దావీదును గూర్చి చూచినప్పుడు రాయబడినటువంటి మాట మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవునికి అవిధేయుడుగా ప్రవర్తించినందున దేవుడు కోపపడి అతనికి బదులుగా మరి ఒకరిని రాజుగా చేయాలని ఉద్దేశించను. అందుని బట్టి ప్రవక్త అయినటువంటి సమూయేలును పిలిపించి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించున్నాడు కనుక అతన్ని నేను ఇశ్రాయేలుకి రాజుగా తీసివేసి నాకు ఇష్టమైన ఒకరిని రాజుగా చేయాలని తలంచుకుంటున్నాను. నువ్వు బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి వెళ్ళి వాని కుమారుల్లో ఒకరిని అభిషేకించమని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అతడు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీ కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడైన యెహోవా నన్ను పంపించున్నాడని చెప్పాడు. అతడు తన కుమారులను ఒక్కొక్కరిని పిలిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియాబును పిలిపించి సమూయేలు ముందు నిలబెట్టాడు. సమూయేలు అతను చూసి నిజముగా ఇశ్రాయేలుకి ఇతడు రాజుగా ఉండటానికి తగినవాడే అని మనసులో అనుకున్నాడు. అయితే యెహోవా దేవుడు ఒక మాట చెప్పాడు, మనుష్యులు బాహ్య రూపము లక్ష్యపెట్టువారు, నేను బాహ్య రూపము లక్ష్యపెట్టువాడు కాదు, నేను మనుషుల హృదయాలను లక్ష్యపెట్టువాడు కనుక నేను కోరుకున్నవాడు ఇతడు కాదు అన్నాడు. వెంటనే ఇంకా వరుసగా 7గురిని పిలిపించారు. పిలిపిస్తే దేవుడు ఏమన్నాడంటే, నేను కోరుకున్నవారు వీరిలో ఎవరునూ కాదు అన్నాడు. వెంటనే సమూయేలు మరి యెష్షయిని అడుగుతున్నాడు, నీకు ఇంతమంది కుమారులేనా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే, యెష్షయి ఉన్నాడు, కడసారి వాడు అడవిలో గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పాడు. అయితే అతన్ని పిలిపించి అతడు వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ఉంటాను అని చెప్పాడు. దావీదుని పిలిపించాడు. దావీదు వచ్చినప్పుడు చూచుటకు చక్కని నేత్రములు గలవాడును ఎర్రని వాడును అయి ఉండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుని చూచి మరి అతను సమూయేలు ప్రవక్త ముందుకు వచ్చినప్పుడు దేవుడనే యెహోవా చెప్పాడు, నేను కోరుకొనినవాను ఇతన్ని నీవు అభిషేకించుము అని చెప్పి అభిషేకిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనికి 8 మంది కుమారులు అయితే 7గురిని ఎంచుకున్నాడు, కానీ యెష్షయి తన చిన్న కుమారుడైనటువంటి దావీదుని ఎంచుకోలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు, మీరు మనుషులు బాహ్య రూపమని చూస్తారు కానీ నేను హృదయం లక్ష్యం చేయవాడు అని చెప్తున్నాడు. వాళ్ళు 7గురి కంటే మంచి హృదయం మంచి మనసు కలిగిన వాడుగా దావీదు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు చిన్నప్పటి నుంచి అరణ్యములో గొర్రెలు కాస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా జీవిస్తున్నాడు అని చూస్తున్నాం. చిన్నతనంలోనే దేవుని ఆత్మను పొందుకున్నవాడై దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ యొక్క అరణ్యంలో గొర్రెలను కాపరిగా ఉండి దేవునితో సహవాసం చేసినటువంటి దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి మనకున్న ఎత్తు లాభం, మనకున్న ధనము, మనకున్న ఘనతలు, మనకున్న మరి ఏటిని కూడా దేవుడు లక్షించాడు. కానీ మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నవారైతే దేవుడు తప్పకుండా మనల్ని కూడా లక్షించేవాడు అయి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఇది మనుషులు ఏ విధంగా ధనం సంపాదిస్తాము, ఏ విధంగా ప్రాధాన్యత సంపాదించుకుందాం, ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో గొప్పవారిగా ఉందామని ఆశిస్తున్నారే కానీ దేవునితో సహవాసం చేసి దేవుని ఆత్మను పొందుకొని దేవుని కార్యాలు చేసుకొనచ్చు దేవుని రాజ్యమునకు వెళ్ళాలని తలంచుకుని వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి చిన్నతనం నుంచి కూడా మన బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తూ దేవునికి ప్రియులుగా వారు జీవించాలి అని వారికి నేర్పించి దేవుని ఆత్మాభిషేకం చిన్నతనం నుంచి బిడ్డలు పొందుకొని దేవునిలో ముందు కొనసాగినట్లుగా మన బిడ్డల్ని సిద్ధపరిచేటట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మేమను మా బిడ్డలు నీకు ప్రియులైన వారిగా ఈ లోకంలో జీవించినట్లుగా నీ వాక్యంతో ఆత్మతో మమ్మల్ని నింపుకొని నీ పరిచయలో మమ్మల్ని ముందుకు నడిపించమని దీవించమని, లోక సంబంధమైన ఈవుల్లో మేము చిక్కుపడకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.